సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ హౌ టు మేనేజ్ యువర్ ఇన్వాయిసెస్ ఇన్ టాలీ ప్రైమ్. రైట్, యూ నో వెరీ వెల్ టాలీలో మనం సేల్స్ ఎంట్రీ పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్వాయిస్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సెపరేట్లీ వీ నో నీడ్ టు వర్క్ టు ప్రిపేర్ ఇన్వాయిసెస్. రైట్, సో గుడ్ ఈవినింగ్ ఆల్. This is Manikandan, your senior trainer, and House of Accountants is a community dedicated for the accountants, exclusively for the accountants, and you can join this community to enhance your knowledge. We are conducting sessions at free of cost on every Tuesday and Thursday. This webinar is conducted, and today we are going to discuss about how to manage your invoices in Tally Prime. So there are three things I'm going to discuss. I think first, టాలీలో ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి, దట్ ఈస్ టాలీ ప్రైమ్లో ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి, అండ్ దెన్ ఇన్ దట్ వెరీ పర్టికులర్లీ ఇన్వాయిస్లో ఏదైనా చేంజెస్ కావాలంటే ఎలా కస్టమైజ్ చేయాలి. కస్టమైజ్ అనేది ఇన్ డిఫాల్ట్ టాలీలో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో దట్ ఈస్ F12 కాన్ఫిగరేషన్స్, దాంట్లో ఏదైనా ఆప్షన్స్లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆప్షన్స్ లేదనేటప్పుడు కస్టమైజేషన్, స్పెషల్లీ TDL అంటారు, టాలీ డెఫినేషన్ లాంగ్వేజ్ ద్వారా ఎలా ఇన్వాయిస్ ని కస్టమైజ్ చేయాలి, దట్ ఈస్ వన్ థింగ్. నెంబర్ టూ, టాలీలో జీరో వాల్యూడ్ ఎంట్రీస్ అయితే మనం శాంపుల్ సేల్స్ చేస్తుంటాం కదా, కస్టమర్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గూడ్స్ ఇచ్చేటప్పుడు, లేదంటే కస్టమర్స్ కి ఏదైనా శాంపుల్ మెటీరియల్స్ పంపించేటప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం గూడ్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి, లేదంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ లో మనం గూడ్స్ సేల్ చేసేటప్పుడు ఎలా ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలనేది ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ టుడే. అండ్ ఎస్పెషల్లీ ఇన్వాయిస్ రిలేటెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ప్రైస్ మేనేజ్మెంట్. ప్రైసింగ్ మేనేజ్మెంట్ అంటే టాలీలో ప్రైస్ లిస్ట్ ఎలా కాన్ఫిగర్ చేయాలి. కొన్ని ప్రోడక్ట్స్కి హోల్సేల్ ప్రైస్, రీటైల్ ప్రైస్ అని ఉంటుంది. కొన్ని కస్టమర్స్కి మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ స్టేషనరీ షాప్ ఉందనుకోండి, స్టేషనరీ షాప్లో పక్కనే స్కూల్లో చదువుతున్న పిల్లలు వచ్చి ఏదైనా పెన్సిల్ తీసుకునేటప్పుడు ఒక ప్రైస్లో ఇస్తుంటాం, 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ అని MRP ప్రైస్లో కూడా సేల్ చేస్తాం. బట్ ఆ స్కూల్లో 100 పెన్స్, 200 పెన్స్, 300 పెన్స్ అని బల్క్ క్వాంటిటీ పర్చేసేటప్పుడు వాళ్ళకి హోల్సేల్ ప్రైస్లో రేట్ తక్కువ చేసిస్తాం కదా. హౌ టు ఫిక్స్ దట్ ప్రైస్ అండ్ టాలీ అనేది ప్రైస్ లిస్ట్ మేనేజ్మెంట్లో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ. రైట్, ఫస్ట్, వాట్ ఈస్ ఇన్వాయిస్? వెరీ సింపుల్. ఇన్వాయిస్ is nothing but the acknowledgement for the sale of goods or sale of services. Okay, see for example, I'm going to shop, I'm buying some product, electronic product like fridge, refrigerator kind of a product I'm buying. సో నేను ప్రోడక్ట్ కొనేటప్పుడు నాకు ప్రోడక్ట్ చేతికి వస్తుంది, నేను పేమెంట్ చేస్తాను, అది కాకుండా ప్రోడక్ట్ నా చేతికి వచ్చినట్టు ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా వస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ ది ఇన్వాయిస్. సో ఇస్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్వాయిస్ మన చేతిలో ఉండాలంటే? అఫ్ కోర్స్ మన చేతిలో ఇన్వాయిస్ ఉంటేనే ఆ ప్రోడక్ట్ మనదవుతుంది. ఇంకొకటి, ఆ ప్రోడక్ట్ మీద ఏదైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు వెన్ వీఆర్ అప్రోచింగ్ ద సప్లయర్, లైక్ షాప్కి వెళ్ళి ఈ ప్రోడక్ట్ మీ దగ్గర కొన్నాను, నాకు ఎక్స్చేంజ్ చేయాలి, లేదంటే దీంట్లో డిఫెక్ట్ ఉంది, సర్వీస్ చేసి ఇవ్వండి అన్నప్పుడు వెర్ ఇస్ ఇన్వాయిస్ అని అడుగుతారు. సో మన చేతిలో ఇన్వాయిస్ ఉంటేనే ఇట్స్ అన్ అక్నాలెడ్జ్మెంట్. సో ఇన్వాయిస్ ఇస్ నథింగ్ బట్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. రైట్, ఆ ప్రోడక్ట్ మన చేతికి వచ్చిన తర్వాత ఆ ఓనర్షిప్ మన చేతిలో ఉందనే దానికి అక్నాలెడ్జ్మెంట్ ఇస్ నథింగ్ బట్ ది ఇన్వాయిస్. అండ్ ఆల్సో ఇట్ యాక్ట్స్ యాస్ ఎవిడెన్స్ ఫర్ ద లీగల్ యాక్షన్స్. నేను చెప్పినట్టు ఆ ప్రోడక్ట్ ఏదో ఒక డిఫెక్ట్ ఉందనుకోండి, వెన్ వీఆర్ ట్రైంగ్ టు సూ ది షాపర్, ఓకే, సో వీ నీడ్ అన్ అక్నాలెడ్జ్మెంట్, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ ది లీగల్ డాక్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మెడిసిన్ తీసుకుంటున్నారు, యూ కెన్ టేక్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. మెడిసిన్ తీసుకుంటున్నారు, మెడిసిన్స్లో ఏదో డిఫెక్ట్ ఉంది, ఓకే, ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, వీ కెన్ take legal action, but for that we need a bill, right? Bill is nothing but the invoice here. And there is a difference between invoice and tax invoice. So invoice ante normal situation lo oka tax compliances lo register cheyaledanna companies untayi kada, small companies. For example, India lo konni states ki 40 lakhs and above turnover chestunte వాళ్ళకి GST is compulsory if the products are taxable products. 40 lakhs కి తక్కువ సేల్ చేసేస్తున్న కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది taxable product అయినా కూడా GST is not compulsory for trading companies. That too for the main states like Uttar Pradesh, Bihar, West Bengal, Tamil Nadu, Kerala, Andhra Pradesh, Telangana kind of states. If you take Assam, Tripura and all, the threshold limit is different. But when the company is registered with the GST, when the supply is a taxable supply, then the invoice should be titled as tax invoice. So it's very simple. I'm going to a shop to buy some product. A product lo GST undanukondi, కంపల్సరీగా ఆ ఇన్వాయిస్ టైటిల్ అనేది ట్యాక్స్ ఇన్వాయిస్ అని ఉండాలి. దట్ మీన్స్ ఆ ఇన్వాయిస్ ద్వారా గవర్నమెంట్ కి కూడా ఏదో ఒక రెవెన్యూ వస్తుంది, లైక్ CGST, SGST లేదంటే IGST ద్వారా గవర్నమెంట్ కి ఇన్వాయిస్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్. సో దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వాయిస్ అండ్ ట్యాక్స్ ఇన్వాయిస్. ఒకవేళ మీ కంపెనీ GST లో రిజిస్టర్ చేయలేదంటే
you are not allowed to raise tax invoice. Your title of the invoice should be simply invoice, that's all. Okay, and then there is an important point called bill of supply. Bill of supply ante entante GST lo register chesina company, if their supply is not a taxable supply, for example నేను ఒక స్టేషనరీ షాప్ బిజినెస్ రన్ చేస్తున్నాను, నా బిజినెస్ లో ఉన్న పెన్, పెన్సిల్, ఎరేజర్స్, బాక్సెస్, స్కేల్, నోట్బుక్స్ కి జిఎస్టీ ఉంటుంది, రైట్? 5%, 18%, 28% అని మల్టిపుల్ రేట్స్ లో జిఎస్టీ ఉంటుంది. కానీ టెక్స్ట్ బుక్స్ కి మాత్రం జిఎస్టీ లేదు. ఒకవేళ నేను టెక్స్ట్ బుక్ మాత్రం సెపరేట్ గా సేల్ చేసేటప్పుడు ఐ నో నీడ్ టు ఇష్యూ ట్యాక్స్ ఇన్వాయిస్. ఓకే, సో అప్పుడు నేను బిల్ ఆఫ్ సప్లై అని డాక్యుమెంట్ ఇష్యూ చేయవచ్చు. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ bill of supply. That means a taxable supplier, when they are selling non-taxable supplies, then they can issue a document called bill of supply. Now you have to understand the difference between delivery note and invoice. So delivery note ante konni companies lo DC antaru. DC is nothing but an acknowledgement for the transfer of goods. That's all. It is just for the transfer of goods. For example, నేను ఒక షాప్కి వెళ్తున్నాను, మెటీరియల్స్ నాకు ఇస్తున్నారు, ఆ ఓనర్షిప్ నాకు వస్తుందంటే ఇన్వాయిస్ కూడా ఇస్తుంటారు. లేదు ఓనర్షిప్ లేదు మీకు, జస్ట్ ఆ మెటీరియల్ మీరు వాడుకొని మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది, రైట్? ఆ ఫంక్షన్కి ఒక 100 టేబుల్ చైర్స్ నేను హైర్కి తీసుకున్నా, రైట్? డూ యూ థింక్ ద వెండర్ విల్ బి గివింగ్ ఇన్వాయిస్ ఫర్ దట్ టేబుల్ చైర్స్? నో, జస్ట్ a DC they will send it. DC ఎందుకు ఇస్తున్నారంటే అక్నాలెడ్జ్మెంట్, నేను 100 చైర్ టేబుల్ని హైర్ తీసుకున్నాను కదా, దానికి ఒక అక్నాలెడ్జ్మెంట్. మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు ఐ హ్యావ్ టు రిటర్న్ 100 టేబుల్ చైర్స్. సో ఐ కెనాట్ సే లైక్ లేదు నేను 90 తీసుకున్నాను అంటాను కదా. సో టు అక్నాలెడ్జ్ దట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కంపెనీస్ ఆర్ గివింగ్ DC. సో DC ఇస్తున్నారంటే దానికి నేను అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ ప్రోడక్ట్ నాకు ఓనర్షిప్ లో రాదు, ఆ ప్రోడక్ట్స్ కి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో టేబుల్ చైర్స్ నేను హైర్ తీసుకునేటప్పుడు నాకు DC ఇచ్చారు, మళ్ళీ ఆ టేబుల్ చైర్స్ రిటర్న్ ఇచ్చేటప్పుడు నేను సంతకం పెట్టి రిటర్న్ ఇచ్చేసాను. తర్వాత ఆ ప్రొడక్ట్స్ కి నేను హైరింగ్ ఛార్జెస్ పే చేయాలి కదా, దానికి సెపరేట్ గా నాకు ఇన్వాయిస్ ఇస్తుంటారు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ DC అండ్ ఇన్వాయిస్. కంపెనీస్ లో, ఫ్యాక్టరీస్ లో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏం చేస్తారంటే, నేను ఒక ప్రోడక్ట్ కస్టమర్ కి, అదే ఇంకొక కస్టమర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బిగ్ కంపెనీస్ కి సెల్ చేసేటప్పుడు వితౌట్ సెండింగ్ ఇన్వాయిస్ ఐ కెన్ సెండ్ ద మెటీరియల్స్ ఫస్ట్. ఓకే, మెటీరియల్స్ ఫస్ట్ రీచ్ అయిన తర్వాత వాళ్ళు క్వాలిటీ చెకింగ్, క్వాంటిటీ చెకింగ్ చేసిన తర్వాత నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత నేను ఇన్వాయిస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ లో అలాంటి సిస్టమ్స్ కూడా ఉంది, ప్రొవైడెడ్ ఆ GST లాలో అది అక్సెప్ట్ చేసుకున్నారంటే దే కెన్ ఫాలో దట్ సిస్టమ్, రైట్? లేదంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కి కూడా వీ కెన్ యూజ్ డెలివరీ చలాన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నేను తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ లో ఒక 10% మాత్రం అవుట్ సోర్సింగ్ చేస్తున్నాను అనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ద మెటీరియల్స్ టు మై కస్టమర్ ప్లేస్. దట్ సిచ్యువేషన్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ DC అండ్ సెండ్ ద మెటీరియల్స్ అవుట్. మెటీరియల్స్ మూవ్మెంట్ అయ్యేటప్పుడు ఎయిదర్ DC ఆర్ ఇన్వాయిస్ షుడ్ బి సపోర్టెడ్, రైట్? ఇన్వాయిస్ అండర్ RCM. సో దిస్ ఆల్సో యూ షుడ్ బి వెరీ క్లియర్. ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళ కస్టమర్స్ కి బిల్ ఇచ్చేటప్పుడు దే నో నీడ్ టు రైస్ విత్ టాక్సెస్. ఈవెన్ వాళ్ళు GST లో రిజిస్టర్ చేసిన తర్వాత కూడా వాళ్ళది ట్రాన్స్పోర్ట్ కంపెనీ అయితే దే హ్యావ్ టు రిజిస్టర్ యాజ్ RCM కంపెనీ. సో వాళ్ళ కస్టమర్ కి బిల్ ఇచ్చేటప్పుడు 10,000 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనుకోండి, దే కెన్ రైజ్ ఇన్వాయిస్ ఓన్లీ ఫర్ 10,000. బట్ ఆ బిల్లులో ఒకవేళ అది RCM కేటగిరీలో వచ్చిన బిల్ అని మెన్షన్ చేస్తే అది బిజినెసెస్ ఏం చేయాలంటే 10,000 తో వాళ్ళు RCM ప్రకారం వాళ్ళు GST పే చేసి దాంట్లో ఇన్పుట్ క్రెడిట్ కూడా తీసుకోవచ్చు. సో RCM కోసం సెపరేట్ క్లాసెస్ కూడా మనం ఒకరోజు చెప్పాము. యూ కెన్ రెఫర్ దట్ వీడియోస్ ఆల్సో, రైట్? కమింగ్ టు ద మెయిన్ పాయింట్, దట్ ఇస్ ఇన్వాయిసెస్ అండ్ టాలీ ప్రైమ్. యూ కెన్ సే లైక్ ఇట్ ఇస్ వెరీ సింపుల్. టాలీలో మనం సేల్స్ ఎంట్రీ పాస్ చేసిన తర్వాత అది ప్రింట్అవుట్ తీసేటప్పుడు ఆటోమేటిక్ గా ఇన్వాయిస్ వస్తుంది, రైట్? కానీ ఇన్వాయిసెస్ ని ఎలా క్లాసిఫై చేయాలంటే అకౌంటింగ్ ఇన్వాయిస్ అండ్ ఇన్వెంటరీ ఇన్వాయిస్. అకౌంటింగ్ ఇన్వాయిస్ అంటే దట్ ఈస్ ఫర్ ద సర్వీస్ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఎ సర్వీస్, రెంటల్ సర్వీస్, లేదంటే ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ సర్వీస్, లేదంటే నేను కన్సల్టేషన్ ఇస్తున్నాను, ట్రైనింగ్ ఇస్తున్నాను. అలాంటి సిచ్యువేషన్ లో మై ఇన్వాయిస్ ఇస్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఇన్వాయిస్, బికాస్ దాంట్లో స్టాక్ ఐటమ్స్ ఇన్వెంటరీస్ అనేది ఉండదు. బట్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ విల్ బి యూజింగ్ inventory invoices that will be having a name of the item, quantity, rate, discounts, etc, right? Now tally లో ఇన్వాయిస్ ప్రిపేర్ చేసేటప్పుడు అడిషనల్ గా మనం కాన్ఫిగరేషన్స్ ఎలా చేసుకోవచ్చు అనేది ఐఎమ్ గోయింగ్ టు డెమాన్స్ట్రేట్. ఫర్ దిస్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ నేను బిస్ ఎంటర్ప్రైజెస్ అని ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాను, రైట్? సో యు నో వెరీ వెల్, నేను ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఎంట్రీ చేశాను. స్టాటిస్టిక్స్ నుంచి నేను ఒక సేల్స్ ఎంట్రీ ఓపెన్ చేసి I'm going to demonstrate you. So this is my sales invoice.
right? The sales invoice, just I can put, see the top, you can find a printing option. Alt P is a shortcut key, right? Just put Alt P and current or some other, current ante current. Now you can preview or you can directly take the printout. Okay, so if you are very much confident that మీరు prepare చేసిన invoice లో mistakes ఉండదు అనుకుంటే directly you can take printout or you can go ahead with the previews. This is your invoice format, right? Now before showing this invoice format, ఈ invoice sales entry ఎలా డిజైన్ చేసింది టాలీలని అండర్స్టాండ్ చేసుకుంటాం, రైట్? లైక్ మనం లెడ్జర్స్, గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసినట్టు టాలీలో బై డిఫాల్ట్ 24 వౌచర్ టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఒక వౌచర్ టైప్ సేల్స్, రైట్? కమ్ టు ఆల్టర్ వౌచర్ టైప్ సేల్స్. కావాలంటే కొత్త వౌచర్ టైప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాలీలో ఆల్రెడీ ఉన్న వౌచర్ టైప్ ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ అండ్ షోయింగ్ యూ. సేల్స్ అండర్ సేల్స్, ద టైప్ ఆఫ్ వౌచర్ హస్ బీన్ క్రియేటెడ్ as సేల్స్. ఇక్కడ మనం చేంజెస్ ఏం చేయలేము, కానీ యూ కెన్ మేక్ సమ్ చేంజెస్ ఇన్ దిస్ ఏరియా. అయితే మీకు వౌచర్ నంబరింగ్ ఎలా రావాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టాలీలో సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తున్నా. F8, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F5 పేమెంట్, F6 రిసిప్ట్, F7 జర్నల్ ఉంది కదా. F8 కొడితే సేల్స్ వస్తుంది. సేల్స్ కి వౌచర్ నంబర్ వచ్చింది చూడండి. ఇట్స్ నథింగ్ బట్ ఇన్వాయిస్ నంబర్ 9, రైట్? ఇప్పుడు 9 అయిందంటే ఆటోమేటిక్లీ ఇట్ విల్ టేక్ ఇట్ యాస్ అ 10. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆటోమేటిక్ నంబరింగ్ సిస్టమ్. బట్ కావాలనేటప్పుడు మనం నంబరింగ్ సిస్టమ్ ని మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. మాన్యువల్ గా చేసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ 8, 9, 10 ఆటోమేటిక్లీ వస్తుంది కదా, దానికి మనం మాన్యువల్ గా ఫిక్స్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఈస్ మాన్యువల్. సి, ఆటోమేటిక్ కావాలా లేదంటే మాన్యువల్ కావాలా? నేను ఆటోమేటిక్ చేస్తాను, కానీ కొన్నిసారి నాకు ఆల్టరేషన్స్ ఉంటాయి, నేను అది కూడా చేసుకుంటానంటే మనం మాన్యువల్ కి ఓవర్ రైట్ చేసుకోవచ్చు, రైట్? సిమిలర్లీ వౌచర్ నంబరింగ్ ఉంది కదా, అది కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా వచ్చింది? సింపుల్ గా 9, 10 అని వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలా కావాలంటే నా కంపెనీ పేరు ఫస్ట్ బిస్ ఎంటర్ప్రైజెస్ బిఈ అనేది ఒక కోడ్ స్లాష్ ఇన్వాయిస్ నంబర్ 0090100112012/2025-26 రావాలంటే సెటర్ ఆల్టర్ అడిషనల్ నంబరింగ్ డీటెయిల్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఉంది చూడండి, విత్ ఆఫ్ ద న్యూమరికల్ పార్ట్ 3. ఇట్స్ వెరీ సింపుల్. 3 అని పెట్టానంటే నాకు లాస్ట్ ఇన్వాయిస్ నంబరింగ్ 999 వస్తుంది. ఓకే, లేదు నాకు ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 1000 ఇన్వాయిస్ వస్తుంది అనుకోండి, ఐ కెన్ మేక్ ఇట్ అస్ 4. ప్రిఫిల్ విత్ 0, ఎస్ అంటే ఫస్ట్ ఇన్వాయిస్ కి 0001, నెక్స్ట్ ఇన్వాయిస్ కి 0002 అని వస్తుంది. సో ఐ కెన్ మెన్షన్ లైక్ దిస్. అయితే వౌచర్ నంబరింగ్స్ కూడా రీస్టార్ట్ అవ్వాలి. యాజ్ పర్ ట్యాక్స్ కాన్సెప్ట్స్ ఇన్వాయిస్ నంబర్ షుడ్ బి రీస్టార్టెడ్ ఎవ్రీ ఇయర్. ఓకే, ఈ ఇయర్ లో నాకు 1500 ఇన్వాయిస్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అగైన్ ఐ హావ్ టు స్టార్ట్ విత్ ఇన్వాయిస్ నంబర్ 1. ఓకే, అదని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దెన్ ఫ్రమ్ 1st of April నా ఇన్వాయిస్ నంబర్ నాకు ఎలా కావాలంటే బిస్ కంపెనీ పేరు ఇనిషియల్ బిస్ ఎంటర్ప్రైజెస్ స్లాష్ అని ఇన్వాయిస్ నంబర్ నాకు రావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే BE/0009 స్లాష్ అంటే సారీ స్లాష్ అంటే ఇది ప్రిఫిక్స్. దెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫిక్స్ అ సఫిక్స్ ఆల్సో /2025-26. బట్ you have to ensure that the invoice numbering should not exceed 16 digits. మీ కంపెనీలో జిఎస్టీ ఉందనుకోండి, మీరు ఫిక్స్ చేస్తున్న ఇన్వాయిస్ నంబర్ అనేది ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 16 digits, రైట్? సో నేను ఇప్పుడు ఇది కాన్ఫిగర్ చేస్తున్నా, రైట్? ఇయర్ అండ్ ఆఫ్టర్ నేను ఇన్వాయిస్ ప్రిపేర్ చేసేటప్పుడు సి వౌచర్స్ నా ఇన్వాయిస్ నంబర్ చూడండి, BE/0009/2025/26 అని పెట్టా. జస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ స్లాష్ ఐఫన్ కూడా కౌంటింగ్ లో వస్తుంది. సో వీ హ్యావ్ టు కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 డిజిట్స్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. మోర్ దెన్ 16 డిజిట్స్ ఉంటే జిఎస్టీ ఫైలింగ్ కి ప్రాబ్లం అవుతుంది, రైట్? సో లైక్ దిస్ యూ కెన్ రీడిఫైన్ ది ఇన్వాయిస్ వౌచర్ నంబరింగ్ ప్యాటర్న్ ఆల్సో, రైట్? సో సిమిలర్లీ మీకు ఏదైనా చేంజెస్ కావాలనేటప్పుడు ఈ వౌచర్ టైప్కి వచ్చి సేల్స్ వౌచర్ టైప్ ని సెలెక్ట్ చేసుకొని ఏదైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, రైట్? అండ్ దెన్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఐల్ టీచ్ యూ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్. జీరో వాల్యూడ్ ఎంట్రీస్. జీరో వాల్యూడ్ ఎంట్రీస్ అంటే ఫ్రీ గూడ్స్ ఇచ్చేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ కి వాల్యూ లేదు, జస్ట్ క్వాంటిటీ మాత్రం మెన్షన్ చేయాలంటే యూ కెన్ ఎనేబుల్ దిస్ జీరో వాల్యూడ్ ఎంట్రీస్. దెన్ provide narrations for each ledger. If you want narration for each ledger, you can set the narrations. And WhatsApp voucher after saving. So ఇది వాట్సాప్ అనేది ఓకే ఎక్స్టర్నల్ ఏపీఐ ఇంటగ్రేషన్. టాలీలో డిఫాల్ట్ వాట్సాప్ లేదు. వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ ఇన్స్టాల్ వాట్సాప్.
సో సెపరేట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు, వాళ్ళతో మీరు కాంటాక్ట్లో మీరు టాలీ సాఫ్ట్వేర్ ఎవరి దగ్గర కొంటున్నారో వాళ్ళ దగ్గర అడిగేటప్పుడు దిల్ బి గైడింగ్ యూ టు ఇన్స్టాల్ వాట్సాప్ ఇన్ యువర్ టాలీ. దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటంటే ఆఫ్టర్ ప్రిపేరింగ్ సేల్స్ ఇన్వాయిస్, మీరు సేల్స్ ఇన్వాయిస్ సేవ్ చేస్తారు కదా, సేవ్ చేసేటప్పుడు దెన్ ఇఫ్ యూ వాంట్ అ ప్రింట్అవుట్ మీరు డే బుక్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకుంటారు. కానీ ఈ ఆప్షన్ మనం టాలీలో ఇంటగ్రేట్ చేస్తుంటే మనం సేల్స్ ఇన్వాయిస్ సేవ్ చేసేటప్పుడు ఆటోమేటికలీ మీ కస్టమర్ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ మొత్తం లెడ్జర్లో క్రియేట్ చేసి ఉంటే ఆ కస్టమర్స్కి ఆటోమేటిక్గా ఇన్వాయిస్ వాట్సాప్ ద్వారా వెళ్ళిపోతుంది. రైట్, దర్ ఇస్ అన్ అడ్వాంటేజ్. కస్టమర్స్కి ఇన్వాయిస్ రీచ్ అయిందా లేదా అనేది మనం సెకండ్ టైం చెక్ చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా ఇప్పుడు కస్టమర్స్ అందరికీ వాట్సాప్ నంబర్ ఉంది. సో వీ కెన్ క్రియేట్ ద కస్టమర్స్ లెడ్జర్ విత్ మొబైల్ నెంబర్ సో దట్ టాలీలో ఏపీఐ ఇంటగ్రేషన్ చేసేటప్పుడు వాట్సాప్ ద్వారా ఇన్వాయిస్ కస్టమర్కి వెళ్ళిపోతుంది. రైట్, అండ్ దెన్ ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసేటప్పుడు టాలీలో సేల్స్ ఎంట్రీ చేసి అది సేవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ప్రింట్అవుట్ కూడా వస్తుంది. కొన్ని కంపెనీస్లో కంటిన్యూస్గా సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తుంటారు. ప్రతిరోజు 50, 100, 200, 500 ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తున్న కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ప్రిపేర్ చేసి అది సేవ్ చేసిన తర్వాత మళ్ళీ డే బుక్కి వెళ్ళి ఆ ఇన్వాయిస్ ఓపెన్ చేసి ప్రింట్అవుట్ ఇవ్వాలంటే టైం పడుతుంది. సో వాట్ దే కెన్ డూ ఇస్ టాలీలో ఈ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఆ ఎంట్రీ సేవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ప్రింట్అవుట్ కూడా వచ్చేస్తుంది. బట్ ఈ కాన్ఫిడెన్స్ ఉంటే మంచిది. ఓకే, లేదు నేను కరెక్ట్గానే ప్రిపేర్ చేస్తాను ఇన్వాయిస్, నేను ప్రిపేర్ చేస్తే మిస్టేక్స్ ఉండదు, ఒకసారి ప్రివ్యూ చూడాల్సిన అవసరం లేదనేటప్పుడు దిస్ ఇస్ ఫైన్. లేదు నాకు డౌట్ ఉంటుందంటే పేపర్ వేస్ట్ చేయకుండా ఈ ఆప్షన్కి నో అని పెట్టేయండి. రైట్, అండ్ దెన్ అయితే ఇన్వాయిస్ టైటిల్ మీకు ఎలా రావాలి, మీది జిఎస్టీ రిలేటెడ్ ఇన్వాయిస్ అంటే కంపల్సరీగా ట్యాక్స్ ఇన్వాయిస్ అని ప్రింట్ చేయాలి. కమింగ్ టు ద మెయిన్ పాయింట్ దట్ ఈస్ బ్యాంక్ డీటెయిల్స్. యు నో వన్ థింగ్, కస్టమర్స్కి మనం సేల్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్. బ్యాంక్ డీటెయిల్స్ కూడా నేను ఇన్వాయిస్లోనే మెన్షన్ చేసి ఉన్నాను, ఈ బ్యాంక్లో మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పాలి. లేదంటే కస్టమర్స్ ఏం చేస్తారు, సార్ మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి అని మనం డిస్టర్బ్ చేస్తారు. సో అకౌంటెంట్స్ వర్క్ మీరు ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి కాన్ఫిగరేషన్ పర్ఫెక్ట్గా చేసేటప్పుడు మీ వర్క్ కూడా తక్కువ అవుతుంది. యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ ది రిపోర్టింగ్ పార్ట్. రైట్, సో ఇప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ మెన్షన్ చేశారంటే కొన్ని కస్టమర్స్కి హ్యాబిట్ ఉంటుంది, 30 days క్రెడిట్ ఇచ్చామనుకోండి, 30th రోజు మనం ఫోన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయండి అనేటప్పుడు సార్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి సార్ అంటారు. అప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు సార్ ఏదో మిస్టేక్ ఉంది సార్ అంటారు. మళ్ళీ ఒకసారి మనం పంపిస్తాం, సార్ బ్యాంక్ రిజిస్టర్ చేశాను, ఆఫ్టర్ 24 hours ఓన్లీ ఐ కెన్ ట్రాన్స్ఫర్ ద మనీ అంటారు. సో ఇదన్నీ అవాయిడ్ చేయాలంటే ఇన్వాయిస్లోనే మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రింట్అవుట్ చేయవచ్చు. ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఉంది, ఇన్వాయిస్ క్యూఆర్ కోడ్ కూడా మనం టాలీలోనే జనరేట్ చేసుకోవచ్చు. ఇన్వాయిస్లోనే క్యూఆర్ కోడ్ కూడా వచ్చేస్తుంది, కస్టమర్స్ దే కెన్ స్కాన్ అండ్ మేక్ ద పేమెంట్స్. ఓకే, రైట్, సో ఇప్పుడు ఇదన్నీ కావాలంటే మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మనం టాలీలో క్రియేట్ చేస్తున్న బ్యాంక్ లెడ్జర్స్, ఎన్ని బ్యాంక్ లెడ్జర్స్ ఉందో ఆ బ్యాంక్లో పర్టికులర్గా ఏ బ్యాంక్ లెడ్జర్ మీకు కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఇఫ్ యూ వాంట్ డిక్లరేషన్ దట్ ఆల్సో వీ కెన్ డూ. సో ఇన్వాయిస్లో కింద మెన్షన్ చేస్తాం కదా, గూడ్స్ వన్ సోల్డ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్, కైండ్ ఆఫ్ డిక్లరేషన్స్ ఆల్సో యూ కెన్ టైప్. టాలీలో ఇదన్నీ బై డిఫాల్ట్ ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ హ్యావ్ సమ్ మోర్ ఆల్సో. రైట్, అండ్ కమింగ్ టు ద అడ్వాన్స్ లెవెల్ దట్ ఈస్ ఇన్వాయిస్ ఆటోమేషన్కి క్లాసెస్ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ నౌ. రైట్, సో ఇలా ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ మనం కాన్ఫిగర్ చేసిన తర్వాత మనకి ఇన్వాయిస్ ఎలా కావాలో అలా ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్రిపేరింగ్ వన్ సేల్స్ ఎంట్రీ. ఓకే, సో నౌ ఐఎమ్ సెలెక్టింగ్ particular stock item, quantity I'm mentioning, the price is coming by automatic, so I'm just completing the sales transaction. So ila entry save chesin tarvata now you are preparing one sales entry, immediately you want to take a printout. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సేల్స్ ఎంట్రీ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రింట్అవుట్ రావాలంటే కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లేదంటే ఎంట్రీ సేవ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఇఫ్ యూ వాంట్ ద ట్రాన్సాక్షన్ టు బి ప్రింటెడ్ మళ్ళీ ఒకసారి డే బుక్కి వెళ్ళి అగైన్ ఆ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేయడం టైం వేస్ట్. ఇక్కడ నుంచి పేజ్ ఇప్పిస్తే మనం లాస్ట్ ఏం ఎంట్రీ చేసామో ఆ ఎంట్రీ వస్తుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అ ప్రింట్అవుట్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు సీ ద ఇన్వాయిసెస్ ఫస్ట్ ప్రివ్యూ. ఓకే, కాన్ఫిడెన్స్ లేదనేటప్పుడు ఫస్ట్ ప్రివ్యూ చూడడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ప్రివ్యూ చూస్తున్నా, ప్రివ్యూ చూసిన తర్వాత నాకు ఏదో ఒక కాలం కావాలి, ఇక కాలం అవసరం లేదన్నప్పుడు కాన్ఫిగరేషన్కి వెళ్ళి మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రివ్యూ, దిస్ ఇస్ మై ఇన్వాయిస్. ప్రివ్యూ చూడాలంటే జూమ్, ఆల్ట్ ఇజెడ్ ఇస్తే జూమ్ అవుతుంది, లేదంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అంటే చూసుకోవచ్చు, లేదంటే నేను జూమ్ ఇస్తున్నా. రైట్, సో మా కంపెనీ పేరు, కస్టమర్ది కన్సైన్మెంట్ డీటెయిల్స్ రెండు ఉంది చూడండి, సేమ్ కస్టమర్. కానీ కొన్ని కస్టమర్స్ ఏం చెప్తారంటే బిల్ నాకు ఇచ్చేయండి కానీ డెలివరీ మాత్రం మా బ్రాంచ్ ఆఫీస్కి ఇవ్వండి, లేదంటే వేరే అడ్రస్ చెప్తాను ఆ అడ్రస్కి ఇవ్వండి అంటారు కదా.
అప్పుడు మీ కస్టమర్ పేరు ఒక కాలంలో వస్తుంది, మీరు ఎక్కడికి మెటీరియల్ కన్సైన్మెంట్ చేస్తున్నారో అది ఇంకొక ఫీల్డ్ మీద వస్తుంది. ఇక్కడ మీ ఇన్వాయిస్, డిస్పాచ్ డీటెయిల్స్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం సేల్స్ ఎంట్రీలో ఫిల్ చేస్తుంటే ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ మీ క్వాంటిటీ, ఐటమ్, రేట్, అమౌంట్ అండ్ బిల్ వైజ్ కావాలా? బిల్ వైజ్ అంటే ఈ ఇన్వాయిస్ చూసేటప్పుడు కస్టమర్కి అర్థమైపోతుంది. దీనికి పేమెంట్ మనం బిల్ నెంబర్ 29/2025-26కి విత్ ఇన్ 30 days మనం పే చేయాలనేది కస్టమర్స్కి అర్థమవుతుంది. దెన్ ద డిక్లరేషన్, ద అమౌంట్ ఇన్ డీటెయిల్స్. దీంట్లో ట్యాక్స్ నేను కాన్ఫిగర్ చేయలేదు, లేదంటే ట్యాక్స్ పర్టిక్యులర్స్ కూడా వస్తుంది. నౌ మనకి ఏదో ఒకటి కాన్ఫిగర్ చేయలేనప్పుడు ఇక్కడ కాన్ఫిగరేషన్కి వెళ్ళి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్వాంటిటీ కాలం వచ్చింది కదా, ఇక్కడ ఉంది చూడండి, ఈ క్వాంటిటీ కాలం ఎస్ అని ఉంటే క్వాంటిటీ వస్తుంది, లేదంటే క్వాంటిటీ రాదు, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఎస్ అని ఉండేటప్పుడు మాత్రం బిల్ వైజ్ వస్తుంది, లేదంటే బిల్ వైజ్ డీటెయిల్స్ రాదు. సో అలా మీకు కావాలన్న ఫీల్డ్స్ ని మీరు ఎస్ అని ఇచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది కాదు, ఇక్కడ కర్సర్ ఉండేటప్పుడు జస్ట్ ప్రెస్ ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా నో, లేదంటే ఆటోమేటిక్లీ ఎస్ అని కన్వర్ట్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ స్టాచ్యుటరీ డీటెయిల్స్, ఓకే. దెన్ హెడర్ ఇన్ఫర్మేషన్. హెడర్ అంటే మనం ఆల్రెడీ వౌచర్ టైప్ లో కాన్ఫిగర్ చేసాం కదా, ట్యాక్స్ ఇన్వాయిస్ అని కాన్ఫిగర్ చేసాం. అండ్ దెన్ కమింగ్ టు కంపెనీ డీటెయిల్స్. కంపెనీ డీటెయిల్స్ అంటే మన కంపెనీ డీటెయిల్స్. ఇప్పుడు బిజ్ ఎంటర్ప్రైజెస్ అని కంపెనీ శాంపుల్ కి తీసుకున్నాం కదా, ఆ కంపెనీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్. ఓకే, నేను చెప్పాను కదా ఏ బ్యాంక్ మనం ఇవ్వబోతున్నామో ఆ బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ నేమ్ చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే అకౌంట్ హోల్డర్స్ నేమ్ కూడా పంపించాలా? ఎస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యాంక్ డీటెయిల్స్ కింద వస్తుంది. సో వాట్ వీ కెన్ టెల్ ద కస్టమర్స్, ఇన్వాయిస్ లోనే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉంది చూడండి, మీరు పేమెంట్ చేయాలంటే ఆ బ్యాంక్ అకౌంట్ కి చేయాలి, ఇప్పుడే రిజిస్టర్ చేసి పెట్టుకోండి అని మనం ముందే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఇంకా షో మోర్ ఆప్షన్ ఉంది. సో షో మోర్ వచ్చి ఇంకా ఏమేమి ఆప్షన్స్ కావాలో అదన్నీ ఎనేబుల్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను చేశాను కదా, ఇప్పుడు బ్యాంక్ ఎనేబుల్ చేశాను, ఓకే. అకౌంట్ హోల్డర్ నేమ్, షిఫ్ట్ కోడ్, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నంబర్స్, పాన్, జిఎస్టి, మనది ఆధార్, ఉద్యోగ ఆధార్ అంటే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్స్ ఉంటే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్స్, ఇలాంటి డీటెయిల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకా కస్టమర్ డీటెయిల్స్ కూడా మనం ఏదైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, వదిలేటప్పుడు మనం రిమూవ్ చేసుకోవచ్చు. కస్టమర్ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ అండ్ ఆర్డర్, మనం ప్లేస్ చేసిన ఆర్డర్, లేదంటే కస్టమర్ మనకి ప్లేస్ చేసిన ఆర్డర్ నంబర్. ఫూటర్ ఇన్ఫర్మేషన్ లో మీకు తెలుసు కదా, కింద సిగ్నేటరీ ఫీల్డ్, డిక్లరేషన్ మనం పెట్టాం కదా, గూడ్స్ వన్ సోల్డ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. అండ్ జనరేటెడ్, ఇది ఏంటంటే గుడ్, దిస్ ఇస్ అ కంప్యూటర్ జనరేటెడ్ ఇన్వాయిస్, సో signature is not required, kind of information you can mention, okay. And also jurisdiction also you can mention, okay. So jurisdiction ante for example నేను customers కి మెటీరియల్ సేల్ చేస్తున్నా, ఆ ప్రోడక్ట్ లో ఏదో కస్టమర్ కి ఇష్యూ ఉందనుకోండి, if they want to take it to legal action, they'll be taking action as per the jurisdiction we are mentioning. For example, మా కంపెనీ మీద మీరు యాక్షన్ తీసుకోవాలంటే you have to take action in the Hyderabad jurisdiction, అంటే the legal action will be taken on the హైదరాబాద్ డివిజన్. అండ్ దెన్ ద ప్రింటింగ్ సెట్టింగ్స్, లాట్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంది. ప్రింటింగ్ మీరు ఎలాంటి ప్రింట్అవుట్స్ తీయబోతున్నారు, ప్రింటర్ ఏం ప్రింటర్ సెలెక్ట్ చేస్తారు, డిజిటల్ సిగ్నేచర్ అవసరమా, లేదంటే ఆ డిజిటల్ సిగ్నేచర్ కూడా టాలీలో మీరు అటాచ్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ మోర్ దెన్ 2 crores టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీస్ మాన్యువల్ సిగ్నేచర్ అవాయిడ్ చేస్తున్నారు, డిజిటల్ సిగ్నేచర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా మీరు కార్పొరేట్ కస్టమర్స్ తో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మాన్యువల్ సిగ్నేచర్ వాళ్ళు అక్సెప్ట్ చేసుకోరు, డిజిటల్ సిగ్నేచర్ అడుగుతుంటారు. టాలీలో మీరు మీ చేతిలో డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్ ఉంటే టాలీలో కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఓకే. సో అప్పుడు మీకు ఇన్వాయిస్ ప్రింట్అవుట్ తీసేటప్పుడు డిజిటల్ సిగ్నేచర్ తో వస్తుంది. అండ్ దెన్ ప్రింటింగ్ లో పేపర్ ప్రింటింగ్, A4 పేపర్ కావాలా, లెంత్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, పేపర్ది సైజ్, పేపర్ సైజ్ కాదు, దాంట్లో ప్రింట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ సైజ్ ఎంత ఉండాలనేది కూడా మనం చేసుకోవచ్చు. సి జస్ట్ ఐ మేడ్ సమ్ స్మాల్ కరెక్షన్స్ నో. ఆఫ్టర్ మేకింగ్ దిస్ కరెక్షన్స్ చూడండి, కింద బ్యాంక్ పెట్టాను అండ్ ఆల్సో ఫూటర్ ఇన్ఫర్మేషన్స్ పెట్టినాను కదా, సో అదన్నీ మనం చేంజెస్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్, వీ కెన్ డూ ఆల్ దీస్ చేంజెస్ త్రూ ది F12 కాన్ఫిగరేషన్. దీంట్లో స్పెసిఫిక్ గా నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకవేళ మీరు చేసిన ఇన్వాయిసెస్ లో కాన్ఫిగరేషన్ F12 కాన్ఫిగరేషన్ కాకుండా వేరే ఏదైనా ఆప్షన్స్ కావాలనేటప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు క్రియేట్ ది కస్టమైజేషన్స్. అంటే టాలీ డీలర్స్ లో కొంతమంది కస్టమైజ్ చేసిస్తారు మీ ఇన్వాయిస్ ఫార్మాట్ ని. సో నాకు వేరే డిజైన్ కావాలి, ఇన్వాయిస్ నాకు కలర్ లో రావాలి, ఓకే, నాకు సీల్ అండ్ సిగ్నేచర్ అటాచ్మెంట్ తో రావాలనేటప్పుడు యూ కెన్ అప్రోచ్ ద డీలర్స్. సో డీలర్స్ ఏం చేస్తారంటే, టాలీ డెఫినేషన్ లాంగ్వేజ్ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, మనం చెప్తాం కదా, లైక్ ఇది C++ లో చేశారు, ఇది లాంగ్వేజ్ లో చేశారు అంటారు కదా. టాలీకి అని స్పెషల్ లాంగ్వేజ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ టాలీ డెఫినేషన్ లాంగ్వేజ్. సో టాలీ డెఫినేషన్ లాంగ్వేజ్ ద్వారా ఆ కరెక్షన్స్ చేసి మీరు అడిగినట్టు ఆ ఇన్వాయిస్ ని డిజైనింగ్ చేసి మీ టాలీ సీరియల్ నెంబర్ కి అది అసైన్ చేసిస్తారు.
అయితే ఆ ప్రోగ్రామింగ్ అనేది అందరికీ కాదు, మీ టాలీ సీరియల్ నెంబర్కి మాత్రం అది డిజైన్ చేసిస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే మీ ఇన్వాయిస్ విల్ బి వెరీ డిఫరెంట్ కంపేర్ టు అదర్స్. మీకు కావాలన్నట్టు అది చేసిస్తారు, రైట్? సో దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ అ ఇన్వాయిస్. అండ్ ఎస్పెషలీ యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, సపోజ్ యూఆర్ సెండింగ్ మెటీరియల్స్ టు ద కస్టమర్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఈ వౌచర్ టైప్ లో చూడండి, సేల్స్ వౌచర్ టైప్ లో అలో జీరో వాల్యూడ్ ఎంట్రీస్ అని ఒక ఆప్షన్ ఉంది. ఐ జస్ట్ మెన్షన్ నో. సో ఇప్పుడు మీరు ఒక కస్టమర్ కి ఒక ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సాయి ట్రాన్స్పోర్ట్, బట్ జిఎస్టీ ప్రకారం యూఆర్ నాట్ అలౌడ్ టు గివ్ అ ఫ్రీ శాంపుల్ అనుకోండి. బట్ ఒకవేళ మీరు టాలీలో ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తున్నారు, యూ డోంట్ వాంట్ టు మెన్షన్ ద ప్రైస్, ఓన్లీ క్వాంటిటీ యూఆర్ గోయింగ్ టు మెన్షన్. అయితే ఆ ఇన్వాయిస్ కి వాల్యూ ఉందా? మనం అకౌంటింగ్ డెఫినేషన్ చదివేటప్పుడు సో యూఆర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్ విచ్ హ్యాస్ ద మానిటరీ వాల్యూ అని చదువుతాం కదా అకౌంటింగ్ డెఫినేషన్ లో. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్న ట్రాన్సాక్షన్ మాత్రమే రికార్డ్ చేయాలని చదువుతాం. బట్ ఏదో ఒక సిచ్యువేషన్ లో మీ కస్టమర్ కి ఏదో ఒక ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నారు అనుకోండి, బట్ యూ వాంట్ టు అకౌంట్ ఇట్, ఎందుకంటే ఫ్యూచర్ లో మనం అది ఇచ్చామనేది ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా కావాలి కదా. సో అయితే వితౌట్ వాల్యూ మనం సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ ప్రిపేరింగ్ ద సేల్స్ ఇన్వాయిస్, సారీ, ఐఎమ్ ప్రిపేరింగ్ సేల్స్ ఇన్వాయిస్ వితౌట్ వాల్యూ. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది మీకు టాలీలో. వితౌట్ వాల్యూ మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు Tally will not allow you to save this transaction. For that purpose, what you supposed to do is, a voucher type undi kada, a voucher type lo, aithe sales voucher type lo, ee option allow zero valued entries, ee option enable chesetappudu, now you can record the transaction without value also, right? See, without value also I can save this transaction, provided if you enable allow zero valued entries. Similarly, there is one more option in F11 features that is called use separate actual and billed quantity column on invoices. ఇది ఎందుకంటే మనం షాప్ లో ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉంటది కదా, ఆషాఢం సేల్ జరిగేటప్పుడు బై 2 get 1 ఫ్రీ అంటారు, బై 5 get 3 ఫ్రీ అని ఆఫర్స్ కూడా ఇస్తుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆఫర్లో ప్రొడక్ట్స్ సేల్ చేసేటప్పుడు విల్ బి సెండింగ్ 5 మెటీరియల్స్ టు ద కస్టమర్, కానీ బిల్లింగ్ మాత్రం 3 మెటీరియల్స్ కి చేస్తాం. బై 1 get 1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, విల్ బి గివింగ్ 2 ప్రొడక్ట్స్, బట్ బిల్లింగ్ అనేది ఒక ప్రోడక్ట్ మాత్రం జరుగుతుంది, కరెక్టా? సో సమ్ సిచ్యువేషన్స్ లో అలా బై 1 get 1 ఆఫర్స్ అట్లా ఉండేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ I'm just selecting the product quantity, actually what I'm supplying is 2. ఓకే, ఇప్పుడు నేను 2 అని వేసాను కదా, ప్రైస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 20,000 వస్తుంది, కానీ నేను సేల్ చేసేదేమో 2 numbers, కానీ బిల్లింగ్ అమౌంట్ ఏమో ఒక నంబర్ మాత్రం రావాలనేటప్పుడు వీ కెన్ సే లైక్ యాక్చువల్ 2 బిల్డ్ ఇస్ ఓన్లీ 1. అయితే మన గుడౌన్ నుంచి 2 ప్రోడక్ట్స్ బయటకు వెళ్తుంది, కానీ కస్టమర్ కి బిల్లింగ్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ కి మాత్రమే మనం బిల్లింగ్ చేస్తున్నాం. సో బట్ ఇస్ ఇట్ రిక్వైర్డ్ అంటే కంపల్సరీ ఇట్ ఇస్ రిక్వైర్డ్, ఎందుకంటే కస్టమర్ కి కూడా అండర్స్టాండింగ్ అవ్వాలి కదా, మనం ఆ ప్రోడక్ట్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం అనేది అండర్స్టాండ్ అవ్వాలి కదా. యూ గో టు షాప్, ఇప్పుడే చూడండి స్వీట్ బాక్సెస్ కూడా బై 1 get 1 బాక్సెస్ కూడా ఉన్నాయి. యూ టేక్ డీమార్ట్ ఆల్సో, వాళ్ళు బిల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే 2 numbers పెడతారు, ఓకే, కానీ కింద ఏమో -1 అని పెడతారు. సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ క్వాంటిటీ 2 ఇస్తున్నారు, కానీ అమౌంట్ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసేది 1 numbers మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు, రైట్? సో దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు పాస్ బై 1 get 1 ఆఫర్ ప్రొడక్ట్స్, రైట్? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ దట్ ఇన్ఫర్మేషన్ కమ్స్ ఆన్ ద ఇన్వాయిస్ ఆల్సో. చూడండి, దానికి మనం ఏం చేయాలంటే మళ్ళీ కాన్ఫిగరేషన్కి వెళ్ళి క్వాంటిటీ డీటెయిల్స్, ఓకే, సో యాక్చువల్ క్వాంటిటీ ఎస్, ఇప్పుడు చూడండి షిప్డ్ 2 numbers బట్ బిల్డ్ ఓన్లీ 1 numbers అని మెన్షన్ చేయాలి, రైట్? సో ఇప్పుడు కస్టమర్స్ కి కూడా అండర్స్టాండ్ అవుతుంది, అది 2 numbers మనకి ఇస్తున్నారు, కానీ బిల్లింగ్ ఏమో ఒక నంబర్కే చేస్తున్నారని అండర్స్టాండ్ అవుతుంది, రైట్? సో దిస్ ఇస్ వన్ సిచ్యువేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు అడిషనల్ గా ఏం చెప్పాలనుకున్నానంటే ప్రైస్ లిస్ట్. అదేంటంటే F11 ఫీచర్స్కి వెళ్ళి ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ ఉంది కదా, అది ఎనేబుల్ చేసేటప్పుడు ఒక ఇన్వాయిస్ లో ఒక కస్టమర్ క్వాంటిటీ బేస్డ్, ఓకే, ఒక 5 numbers తీసుకున్నారు అనుకోండి, అతనికి ఒక ప్రైస్, 10 numbers తీసుకునేటప్పుడు వేరే ప్రైస్ రావాలంటే వీ కెన్ బ్రింగ్ ఇట్ ఆటోమేటికలీ. సార్ ఇదేంటి సార్, ఇది ప్రైసెస్ మనం మైండ్ లో మెమరీ చేసుకోవచ్చు కదా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, వీ కెనాట్ రిమెంబర్ ద నంబర్స్, క్వాంటిటీ, ప్రైసెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇయర్లీ స్టేజెస్ లో ఏం చేస్తారంటే మాన్యువల్ బిల్లింగ్ చేసేటప్పుడు వాళ్ళ ముందు ఒక ప్రైస్ లిస్ట్ పెట్టుకుంటారు లామినేషన్ చేసి,
ఈ ప్రోడక్ట్ కి ఇది ప్రైస్ అని చూసి రాస్తారు. బట్ నౌ డేస్ వీఆర్ ప్రిపేరింగ్ కంప్యూటరైజ్డ్ ఇన్వాయిసెస్, బట్ వీ కెనాట్ స్టోర్ ఎవ్రీథింగ్ ఆన్ ది బ్రెయిన్. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని కంపెనీస్ లో ఏం చేస్తారంటే అకౌంటెంట్స్ కి రైట్స్ ఉండదు. సో అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారంటే ప్రైసింగ్స్ ఫిక్స్ చేసేస్తారు టాలీలో. ఓకే, ఈ కస్టమర్ కి ఈ ప్రైసెస్ కి ఇవ్వాలి, కస్టమర్ 5 numbers కి పైన కొనేటప్పుడు ఈ ప్రైసెస్ కి ఇవ్వాలి, లెస్ దెన్ 5 numbers కొనేటప్పుడు ఈ ప్రైసెస్ కి ఇవ్వాలి అనేది కాన్ఫిగర్ చేస్తారు. నౌ అకౌంటెంట్స్ కెనాట్ టేక్ డిసిషన్స్, ఆర్ జూనియర్ అకౌంటెంట్ ఆర్ ది బిల్లింగ్ క్లర్క్ కెనాట్ టేక్ డిసిషన్స్. వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఆటోమేటిక్ గా ఏం ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్ కి ఎంట్రీ చేయాలి. కొన్ని కస్టమర్స్ అడుగుతుంటారు కదా సార్ కొంచెం డిస్కౌంట్స్ ఇవ్వండి సార్ అనేటప్పుడు బిల్లింగ్ లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, నో సార్ నాకు ఆ రైట్స్ లేదు, ఇది ఆల్రెడీ టాలీలో ఫిక్స్డ్ ఉంది అంటారు కదా. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రైస్ లిస్ట్. మనం ఏం చేయాలంటే ఈ ఆల్టరేషన్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ప్రైస్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. గ్రూప్ వైజ్ లేదంటే కేటగిరీ వైజ్ మనం ప్రైసెస్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేస్తున్నా, రీటైల్ ప్రైస్ లెవెల్ సెట్ చేస్తున్నా, ఆర్ ఐ విల్ క్రియేట్ అ న్యూ ప్రైస్ లెవెల్స్. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ ఆప్షన్కి వెళ్ళి చూడండి, కొత్తగా క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చేసింది ఇక్కడ ఉంది, కొత్తగా కావాలంటే క్రియేట్. నేను ఒక ప్రైస్ లెవెల్ క్రియేట్ చేయబోతున్నాను, అది ఏంటంటే డిస్కౌంటెడ్ ప్రైస్. I'm just naming it as discounted price. Discounted price with effect from 1st of April 2025. నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లో HP మానిటర్ మాత్రం సెలెక్ట్ చేస్తున్నా. ఎవరైతే 10 numbers కొంటున్నారో, లెస్ దెన్ 10 numbers కొంటున్నారో వాళ్ళకి 10,000 rupees కి ఇస్తున్నా, నో డిస్కౌంట్. ఎవరైతే 10 to 100 numbers కొంటున్నారో వాళ్ళకి 10,000 rupees ప్రైస్, బట్ 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నా. అయితే అది 9,000 అయిపోతుంది ఆటోమేటికలీ. అండ్ ఆల్సో 100 and above తీసుకున్న వాళ్ళకి 10,000 rupees ప్రైస్ యాజ్ వెల్ as 15% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. రైట్, ఇలా మనం ఒక్కొక్క ప్రోడక్ట్ కి ప్రైసెస్ ఫిక్స్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు డిస్కౌంటెడ్ ప్రైస్ అని ఒక ప్రైస్ లిస్ట్ ఫిక్స్ చేశాను కదా. సిమిలర్లీ ఐ కెన్ క్రియేట్ వన్ మోర్ ప్రైస్ లెవెల్. ఓకే, I can create, for example, all items. I can create a price level called schools discount. For example, ఎవరైతే స్టూడెంట్స్ త్రూ స్కూల్స్ కాలేజెస్ వచ్చే ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ప్రాజెక్ట్ కోసం ఏదో ఒక కాన్సెప్ట్ మీద మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. లేదంటే ఆఫర్ కి పేరు ఏంటంటే సిల్వర్ జూబ్లీ ప్రైస్ లిస్ట్. అయితే మన కంపెనీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేస్తుంది, సో అందుకని డిఫరెంట్ ప్రైసింగ్ లో కస్టమర్స్ కి ప్రొడక్ట్స్ ఇస్తున్నాం, సిల్వర్ జూబ్లీ ప్రైస్ లిస్ట్. కానీ ఇది ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st of October మాత్రమే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మానిటర్ ని 10 numbers కొంటున్న వాళ్ళకి 8,500 కి సేల్ చేస్తున్నా. మోర్ దెన్ 10 numbers అంటే 8,250 అని ఫిక్స్ చేస్తున్నాం. రైట్, సో ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ప్రతి ఇన్వాయిసెస్ మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్స్ ఉన్నారు కదా, మన కస్టమర్స్ ఆల్టరేషన్కి వెళ్ళి ఒక కస్టమర్ సాయి ట్రాన్స్పోర్ట్స్ అని ఒక కస్టమర్ ఉన్నారు. ఆ కస్టమర్ కి ప్రైస్ లిస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ లిస్ట్ ప్రకారం మన కస్టమర్ కి ప్రైసెస్ ఇస్తున్నామో ఆ ప్రైస్ లిస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ అట్ డిస్కౌంటెడ్ ప్రైస్. ఓకే, డిస్కౌంటెడ్ ప్రైస్ అంటే 10,000 ఉంటుంది. లెస్ దెన్ 5 numbers అనేటప్పుడు ఆర్ లెస్ దెన్ 10 numbers అనేటప్పుడు నో డిస్కౌంట్. బిట్వీన్ 10 to 100 numbers కి 10% డిస్కౌంట్. అండ్ అబౌవ్ 100 numbers చేసేటప్పుడు ఇట్ విల్ బి 15% డిస్కౌంట్ ఇచ్చాం కదా. సో ఈ ప్రైస్ లిస్ట్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వౌచర్స్కి వెళ్తున్నా, F8 సేల్స్, రైట్ హ్యాండ్ సైడ్ లో చూడండి ప్రైస్ లెవెల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెలెక్టింగ్ ఎ కస్టమర్ ఫర్ ద డేటెడ్ 10th September. ఐఎమ్ సెలెక్టింగ్ ఎ కస్టమర్ సాయి ట్రాన్స్పోర్ట్స్. ఆ కంపెనీకి నేను ప్రోడక్ట్ డిస్కౌంటెడ్ ప్రైస్ లో ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెలెక్టింగ్ ఎ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ కి యాక్చువల్ క్వాంటిటీ 25 numbers ఐఎమ్ సెలెక్టింగ్. చూడండి, లెస్ దెన్ 10 numbers అయినా లేదంటే 10 to 100 numbers అయినా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదో ఒక ప్రైసెస్ కూడా మనం ఫిక్స్ చేసాం కదా. అంతకుముందు నేనేం చేయబోతున్నానంటే టాలీలో F11 ఫీచర్స్ డిస్కౌంట్ కాలం మన ఇన్వాయిసెస్ ఆప్షన్ ని ఎనేబుల్ చేస్తున్నా. ఇప్పుడు వౌచర్స్ F8 సేల్స్ ఇన్వాయిస్, ఐఎమ్ సెలెక్టింగ్ ద కస్టమర్ సాయి ట్రాన్స్పోర్ట్స్. సో డిస్కౌంటెడ్ ప్రైస్ లో ఇస్తున్నా ప్రోడక్ట్ HP మానిటర్. సో ఐఎమ్ సెలెక్టింగ్ ద క్వాంటిటీ 110 numbers. జస్ట్ సీ ద ప్రైస్ 10,000. అది కాకుండా 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం కదా, లెస్ దెన్, ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ 100 numbers. చూడండి, ఆటోమేటికలీ ప్రైస్ విల్ బి అప్డేటెడ్ టు 10% డిస్కౌంట్. ఇంతకుముందు వచ్చింది 150 numbers అని పెడితే ఇట్ ఈస్ మోర్ దెన్ 100 కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా 15% డిస్కౌంట్ వచ్చింది. చూడండి, రైట్, లైక్ దిస్ వీ కెన్ ఫిక్స్ ద ప్రైస్ లిస్ట్
సో దట్ ఫిక్స్ చేసిన ప్రైస్ మనం మైండ్లో రిమెంబర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆ ప్రైస్ వచ్చేస్తుంది. వీ కెన్ మేనేజ్ ది ఇన్వాయిసెస్ వెరీ ఫాస్ట్, రైట్? సో దిస్ ఇస్ the subject I thought of teaching you today. Thank you very much for the participation. You know about Asset Genesis House of Accountants. If you are lacking on skills on Tally, GST, MS Office, Income Tax, TDS, etc., we are here to help you. So attend this free session on every Tuesday and Thursday between 4:45 to 5:30, right? If you are a fresher looking for a job, just register in www.tallyhr.com. So our HR executives will screen your resumes and మీ కెపాసిటీకి, మీ స్కిల్స్కి ఎలాంటి జాబ్ సూట్ అవుతుందో ఆ జాబ్ మీకు సజెషన్ చేస్తారు, ఇంక్లూడింగ్ లైక్ మేల్ ఆర్ ఫీమేల్, మీ శాలరీ ఎక్స్పెక్టేషన్ ఎంత, మీకు ఏమేమి స్కిల్ సెట్ ఉన్నాయి, కంపెనీస్లో ఎంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉందా అనేది అనలైజ్ చేసి దే విల్ బీ గైడింగ్ యూ టు గెట్ ద జాబ్. ఓకే, ఇంటర్వ్యూ అటెండ్ చేసి మీరు ఆ జాబ్ని అక్వైర్ చేసుకోవచ్చు. ఫైనలీ ఐ థాట్ ఆఫ్ టెలింగ్ యూ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, దట్ ఇస్ మనం ఫేస్బుక్లో ఫ్రెండ్స్తో కనెక్టెడ్గా ఉంటాం, ఇన్స్టాగ్రామ్లో ఎంటర్టైన్మెంట్కి ఫ్రెండ్స్తో కనెక్టెడ్గా ఉంటాం, లైక్ చేసి ఫాలో చేసి. సిమిలర్లీ ప్రొఫెషనల్స్ వాళ్ళ కెరీర్ కోసం లింక్డ్ఇన్లో మెంబర్షిప్లో ఉంటే వాళ్ళ రెజ్యూమ్స్ అప్డేట్ చేసి పెడితే, వాళ్ళకు ఉన్న స్కిల్స్ అప్డేట్ చేసి పెడితే లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్, అయితే పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ రిక్రూటింగ్ త్రూ లింక్డ్ఇన్స్. ప్రొఫెషనల్స్కి ఒక ప్లాట్ఫామ్ అంటే అది లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్. ఈరోజు మీరు ఇప్పటి వరకు లింక్డ్ఇన్లో రిజిస్టర్ చేయలేదంటే ఇట్ ఈస్ లైక్ యువర్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఓన్లీ. లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి, మీకనే ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీ ఈమెయిల్ ఐడి పెట్టి, మీ మొబైల్ నెంబర్ పెట్టి ఒక ఐడి ఓపెన్ చేసుకోండి, దాంట్లో మీ రెజ్యూమ్స్ అప్డేట్ చేసి పెట్టండి, మీ ప్రొఫైల్ క్రియేట్ చేయండి, ఇంతకుముందు మీకున్న ఎక్స్పీరియన్స్ అప్డేట్ చేయండి. దర్ ఇస్ అ పాసిబిలిటీ ప్రొఫెషనల్స్ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ ఫర్ అ గుడ్ జాబ్, రైట్? సో టాలీ యూజ్ చేసేటప్పుడు ఆల్వేస్ ట్రై టు యూస్ ది లేటెస్ట్ ఎడిషన్. టాలీలో ఇప్పుడు టాలీ ప్రైమ్ రిలీజ్ 6.1 ఉంది. లేటెస్ట్ రిలీజ్ యూజ్ చేసేటప్పుడు టాలీలో ఉన్న 100% ఫీచర్స్ మీరు వాడుకోవచ్చు. రైట్ టాప్ చూడండి, అక్కడ రెడ్ కలర్ బటన్ ఉందంటే మీ టాలీలో ఏదో ఒక మెసేజ్ మీకు వచ్చినట్టు, దాని లోపల అబౌట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానికి వెళ్ళి చూస్తే మీ టాలీ ఏం రిలీజెస్లో ఉన్నారనేది మీకు అప్డేట్ అవుతుంది. లేటెస్ట్ రిలీజెస్ 6.1. ఓకే, సో ఇంతకుముందు 6లో ఏమొచ్చిందంటే ఏప్రిల్ మంత్లో వచ్చిన రిలీజ్ 6లో జిఎస్టీ రిలేటెడ్ ఫీచర్స్, ఇంకా టాలీలో బ్యాంక్ ఎంట్రీస్ ఆటోమేటిక్ అప్డేట్ చేయడం అలాంటి ఫీచర్స్ కూడా ఎనేబుల్ అయింది. So try to use the latest release of Tally so that you can use all the features to minimize your work burden, right? Thank you.